ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తార అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతుల కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా? ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే
శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం, కొట్టండి గూగుల్లో అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. మేషరాశి వారు, మేషరాశి వారు అంటే ఎవరండి? మీకు కుజుడు అధిపతి. మంత్రతంత్ర శాస్త్రాలు మీరు చేస్తే అలా మీ చేతికి వచ్చేస్తాయి. అందులో ఏల్నట్స్ అని జరుగుతుంది. ఏల్నట్స్ అని అంటే శని పట్టేసుకుంటాడు, మిమ్మల్ని పీకు తినేస్తాడు, మిమ్మల్ని జైల్లో పెట్టి ఇచ్చేస్తాడు, మిమ్మల్ని ఇంకా అసలు మటాష్ చేసేస్తాడు అని భయపెడుతున్నారు కదా. వీళ్ళు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఈ మేషరాశి వారు మంత్రతంత్ర శాస్త్రాలు కనుక చేసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోతారు. అర్జునుడు వనవాసం చేసి పాండవులంతా కూడా వెళ్ళిపోయారు. కౌరవులు ఎంజాయ్ చేస్తున్నారు నలుగురు. దుష్ట చతుష్టయము కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నాడు. పాండవుల్ని ఎలాగ మనం ఇబ్బంది పెట్టాలి, వనవాసానికి పంపించాం మనం, వాళ్ళని ఇంకా లక్క ఇల్లు కాల్చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అంతకు ముందు స్టెప్ ఏంటి, దూర్వాసుడిని పంపుతాడు శిష్యులతో సహా, వేల మంది శిష్యులతో వస్తే, మేము మీకు భోజనం పెట్టాం కదా గురుగారు, వరం కోరుకోరా దుర్యోధన అంటే, నాకు ఎలాగో మీరు వరం ఇస్తారు, నా తమ్ముళ్ళకు కూడా కావాలా, నా చిన్నాన్న పిల్లలకి ఏదో ప్రేమ ఉన్నట్టు ఆ కపటి గాడు కలి అవతారం, ఆడు కలి రూపుడైనటువంటి కలిపురుషుడైనటువంటి దుర్యోధనుడు ఈ యొక్క మనకు దూర్వాస మహర్షిని ఆయన శిష్యుల్ని పాండవుల దగ్గర పెడతారు. పాండవులు అడుక్కుంటున్నారు, వాళ్ళకే తినలేదు, వీళ్ళందరికీ ఎక్కడ పెడతారని చెప్పేసి పంపిస్తే, రెచ్చగొట్టి పంపితే పాపం దూర్వాసుడు ఆయనకి ఏం తెలియదు, ఆయన వెళ్తాడు. వెళ్ళాలి శిష్యులతో స్నానం చేస్తుంటే ద్రౌపది దేవ పాపం భయపడుద్ది. ఉన్నాడుగా మన హీరో, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ కృష్ణుడు వాళ్ళకి ఒక అమ్మ నీకు అక్షయపాత్ర ఉంది కదా, దాన్ని ఒంట్లో ఒక ఆకలేసేస్తుంది, నాకు ఒక అన్నం పెట్టంటే కడిగేశానన్నా అంటే, ఒక మెతుకుందేమో చూడంటే లేదన్నా అంటే, సరిగ్గా చూడమ్మా అంటే ఒక మెతుకుంటది, అది తినేసి ఈ సకల జీవరాశులు తృప్తిపడుగా కానీ కృష్ణ ఆ ఒక్క మెతుకు నోట్లేసుకుంటాడు. ఒక్క మెతుకేసుకునేసరికి మొత్తం సర్వజీవరాశులకి కడుపు నిండిపోయింది. ఎందుకంటే మనం అంతా ఆయన పొట్టలో ఉన్నాం. కృష్ణుడు అంటే ఫ్లూట్ తట్టుకునే అమ్మాయిలతో తిరిగి ఏదో 10 మంది ఆవులు కాసే వాళ్ళతో తిరిగేవాడు అనుకుంటున్నారా? వీళ్ళేదో ఈ ప్రవచనకారులు చెప్తున్నటువంటి కృష్ణుడు అనుకుంటున్నారా? కుళ్ళిపోయింది శవం. ఆ వ్యాసుడికి బుద్ధి లేదు, రాసిన వ్యాసుడికి. వాడు ఒకటి రాస్తే వీళ్ళంతా ఒకటి చెప్తారనమాట. దాంట్లో తెలుసుకోవాలి, సరైనటువంటి గురువుని తెలుసుకొని. నమామి కృష్ణ సుందరం పుస్తకం చదవండి, తెలుస్తుంది. ప్రభాత్ రంజన్ సర్కార్ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి రాసినటువంటి, స్వామి వివేకానందుడు రాసింది. బ్రహ్మానంద మహారాజ్ రామకృష్ణ మఠంలో ఆయనే కృష్ణావతారం, స్వామి వివేకానందుడే శివుడు అవతారం, ప్రభాత్ రంజన్ సర్కారే సాక్షాత్తు శివుడిగా సాక్షాత్తు కృష్ణుడిగా అవతరించినటువంటి గొప్ప వ్యక్తి. లహరి మహాశయుడే బ్రహ్మదేవుడు అవతారం. ఏం తెలుసు మీకు అందరికీ? ఇటువంటి కృష్ణుడు తినగానే తృప్తి అయిపోగాక అనగానే దూర్వాసుడు ఆ ఋషులు, దూర్వాసుడు అంటే ఎవడండి? శివుడు అంశ. కడుపు నిండిపోయి దొల్లేస్తారు, బాబు మేము ఇంకా తినలేమని. అప్పుడు వరాలు ఇచ్చొస్తారు. అంటే ఆ పాండవులకి తపస్సులు చేసుకోండి ఆయన ఈ బ్యాడ్ టైంలో, ఏలినాటి టైంలో అని వ్యాసులు వారు సాక్షాత్తు, వాళ్ళ తాతయ్య కదా పాండవుల తాతయ్య, ఇది ఏమైనా కథలు అనుకుంటున్నారా? కథలండి, వ్యాసుడు రాశాడండి అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. మీరు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉంటారనమాట. చెప్పే వెధవలు అడుక్కుంటూ ఉంటారు. మా తెల్లాగల మనోహర్ ఉన్నాడు, ఎప్పుడు నా 2 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను కోటీశ్వరుని, డబ్బు ఉందని బలం ఉందండి, నాకు బలుపు ఉందండి, నాకు చాలా ఆస్తి ఉందండి అంటాడు. పిచ్చోడు. శివుడు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు అంటారు. పాపం 20 మంది వెళ్ళి తన్నేశారు ఇంత. కాబట్టి ఇలాంటివి చెప్తున్న వాళ్ళని కృష్ణుడు పంపాడు, చెతగ్గొట్టిచ్చేసాడు పట్టుకుని. అయినా సరే రారా తెల్లమోహన్ మనోహర్ అంటే వస్తాడు పాపం. మరి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి. నేనే జ్ఞానం అంటే 10th క్లాస్ చదివాడు. ఎవరా భారతం భాగవతం చదివా, రామాయణం అంటే నేను చదవలేదండి, నేను సినిమాలు చూసి చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి సినిమాలు, టీవీ సీరియల్స్ అంటాడు. కాబట్టి ఎలాగైతే పాండవుల వ్యాసుల వారు తపస్సు చేసి సాధించుకోమన్నారో ఆ విధంగా ఈ మేషరాశి వారి ఏలినాటి సమయం బ్యాడ్ టైంని గుడ్ టైంగా మార్చుకున్నాడు. పాండవులు ఇంద్రలోకం వెళ్ళాడు, ఇంద్రుడిని మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, పాశుపతాస్త్రాన్ని తెచ్చాడు. ఇలా బృహన్నల అవతారం ఊర్వశి వచ్చి రారా రారా అంటే, అమ్మా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇందులో విశ్వామిత్రుడు అని మోహింపజేసినటువంటి ఊర్వశి, నువ్వు మా విశ్వామిత్రుడు మా వంశస్థుడమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం అంటే
ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో, తల్లి వరుసలో ఏంట్రా దేవ వేశ్యలం మేము, ఏంట్రా బంధాలు అంటే కడుతున్నావు, స్టూపిడ్ ఫెలో, బృహన్నలు అయిపో, నువ్వు కొజ్జావుడి అయిపో అంటారు. అయిపోయింటే అది వరం కింద వచ్చింది ఆయనకు, అర్జునుల వారికి. ఇంద్రుడు, ఒరే నువ్వు ఎలాగో వనవాసాన్ని ఏడుస్తున్నావు కదా, అప్పుడు తీసుకో, పో బృహన్నలుగా మారిపో అన్నాడు. బృహన్నలు అయిపోయాడు. నెక్స్ట్ టైం ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా ఈ మేష రాశి వారు ఈ ఈ యొక్క సాధన చేయాలి, యక్షిణీ సాధన. యక్షిణి అంటే ఏదో పెద్ద ఇలా ఫ్రెండ్ లాగా వీళ్ళకి ఏదో తెలిసినట్టు వస్తుంది, మీతో సెక్స్ చేస్తుంది, మీకు మీ పెళ్ళాలను చంపేస్తుంది. ఈ బోకుగాళ్ళు అందరూ చెప్తున్నారు, ఈ బోకుగాళ్ళు, యక్షిణీ సాధన తెలియని బోకుగాళ్ళు, పంతులుగాళ్ళు. ఏం తెలుసురా మీకు? యక్షిణి సాధన చేశారా, సిద్ధి పొందారా మీరు? యక్షిణి దేవత మిమ్మల్ని సెక్స్ చేయమంటదా? స్టూపిడ్ ఫెలోస్. ఇలా చక్కటి సాధనలు ఉంటాయమ్మా. ఆ సాధనలంతా కూడా మేషరాశి వారు చేసుకోండి, మీ యొక్క సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు మీరు. శుభమస్తు.